ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సర్జరీ జరిగింది. షర్మిల త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు మంత్రి నారా లోకేష్. ఆవిడ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని సూచించారు. ఆయన వైద్యుల సూచనలు పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని చెప్పేసి లోకేష్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సో సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ యాక్టివ్ కావాలని చెప్పేసి ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు. ఇటీవల తనకు పొత్తి కడుపు సర్జరీ జరిగిందని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు షర్మిల. ఆ పోస్ట్ ని ట్వీట్ చేశారు నారా లోకేష్. సంపూర్ణంగా ఆరోగ్యంగా యాక్టివ్ గా కావాలని చెప్పేసి ఆయన ఎక్స్ ద్వారా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి వెంకట్ అందిస్తారు. అయితే వెంకట్ చెప్పండి, సాధారణంగా ఈ పార్టీల వాళ్లకు సఖ్యత ఉండనే ఉండదు. మరి ఈ కారణంగా చూసుకుంటే మాత్రం ఇటు నారా లోకేష్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఎక్స్ వేదికగా స్పందించడం జరిగింది. ఈ స్పందించడం వెనుక ఉన్న రాజకీయ ప్రాధాన్యత ఏమనుకోవచ్చు? రాజకీయ నాయకుల అంతిమ లక్ష్యం రాజకీయం. ఈ విషయాన్ని మనం ముందు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు ప్రయోజనం చేకూరే విధంగానే రాజకీయ నాయకుల వ్యవహార శైలి అనేది ఉంటుంది. ఇప్పుడు షర్మిల విషయంలో చూసుకుంటే, అంటే తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఎప్పుడైతే జగన్ తో షర్మిల విభేదించారో ఆ తర్వాత నుంచి కూడా తెలుగుదేశం పార్టీ షర్మిల విషయంలో సానుకూలంగానే, పాజిటివ్ గానే, సానుభూతిగానే వ్యవహరిస్తూ వస్తుంది. అది మనం 2024 ఎన్నికల సమయంలో కూడా చూసాము. ఆ తర్వాత కూడా చూస్తూ వచ్చాం. ఎందుకంటే వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో షర్మిలను కొంత అసభ్యకరంగా విమర్శించినటువంటి సందర్భంలో కూడా ఇటు షర్మిలకు టీడీపీ క్యాడర్ కొంత అండగా నిలబడినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ కూడా మనం చూస్తూ వచ్చాం. ఇక షర్మిల పలు సందర్భాల్లో చంద్రబాబును కలవటం, వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి అటు వైఎస్ సునీతారెడ్డి కూడా కలవటం, అలాగే షర్మిల కూడా దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి పలుమార్లు విజ్ఞప్తులు చేయటం, ఇవన్నీ కూడా జరుగుతూ వస్తున్నాయి. అలాగే వైసీపీకి ఆమె వ్యతిరేకంగా ఉన్నటువంటి నేపథ్యంలోనే కొంత టీడీపీ కూడా ఆమెకు ప్రాధాన్యత ఇస్తోంది అనేటువంటి అంశాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఇప్పుడు తాజాగా షర్మిల సర్జరీ చేయించుకున్నటువంటి నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం చంద్రబాబు నుంచి లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఆమె త్వరగా కోలుకోవాలని ట్వీట్లు చేయటం కానీ ఇవన్నీ కూడా కొంత నారా లోకేష్ ఆమెతో ఫోన్ లో కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంది ఈరోజు సాయంత్రం అనేటువంటి వార్తలు కూడా వస్తున్నటువంటి నేపథ్యంలో కొంత ఈ అంశానికి సంబంధించి కొంత ప్రాధాన్యత అయితే సంతరించుకుంది. సో మొత్తానికైతే లోకేష్ గాని చంద్రబాబు నాయుడు గాని చేసినటువంటి ట్వీట్ పై కాంగ్రెస్ శ్రేణులు గాని షర్మిల ఆంక్షల నుంచి కూడా ఎట్లాంటి స్పందన వస్తుంది ఈ ట్వీట్ తర్వాత? అయితే ప్రస్తుతానికి మామూలుగా తమ అభిమాన నాయకురాలను పార్టీలకు అతీతంగా అభిమానించినప్పుడు ఖచ్చితంగా పాజిటివ్ గానే రిప్లై ఉంటుంది అనేటువంటి అంశాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ లేదంటే ఇక్కడ జగన్ ను వ్యతిరేకించేటువంటి వైఎస్ అభిమాన సంఘం ఉంటుంది, వాళ్ళు కూడా కొంత దీనికి సంబంధించి కొంచెం సానుకూలంగానే రియాక్ట్ అవుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ వస్తున్నాం. ఏదెలా ఉన్నప్పటికీ కూడా ఇటువంటి పరిణామాలు రాజకీయాల్లో అంటే రాజకీయాలకు అతీతంగా రాజకీయాలను దృష్టిలో పెట్టుకోకుండా చేసినప్పుడు వీటికి ప్రజల నుంచి కూడా ఆదరణ అనేది లభిస్తుంది. కాబట్టి ఇక్కడ ఓకే మనం రాజకీయాలు చూడాలా లేదా అనేది భవిష్యత్ పరిణామాలు నిర్ణయిస్తే గానీ ఏదెలా ఉన్నప్పటికీ కూడా కాస్త ప్రస్తుతానికి అయితే మంచి పరిణామంగానే మనం చూడొచ్చు. సో రైట్, థ్యాంక్ యూ వెంకట్. ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు సర్జరీ జరిగింది. షర్మిల త్వరగా కోలుకోవాలని చెప్పేసి మంత్రి నారా లోకేష్ ఆకాంక్షించారు. ఆవిడ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు. వైద్యుల సూచనలను పాటిస్తూ తగిన విశ్రాంతి తీసుకోవాలని లోకేష్ ఎక్స్ వేదికగా చెప్పడం జరిగింది. అయితే తను సంపూర్ణ ఆరోగ్యంతో మళ్ళీ యాక్టివ్ కావాలని ఎక్స్ లో ఆయన ట్వీట్ చేశారు. ఇటీవల తన పొత్తి కడుపుకు సర్జరీ జరిగిందని చెప్పేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు షర్మిల. సో ఇక ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పొత్తి కడుపు శస్త్రచికిత్స అనంతరం ఆవిడ వేగంగా కోలుకుంటున్నారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఆసుపత్రి బెడ్ పై ఉన్న తన ఫోటోను ఎక్స్ వేదికగా షేర్ చేశారు ఇవాళ. సో ఇక ఈ సందర్భంగా ఏపీ ఐటీ ఎలక్ట్రానిక్ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేశారు. రాజకీయాలకు అతీతంగా స్పందించిన ఆయన షర్మిల ఆరోగ్యంపై కూడా ఆరాధిస్తూ కొన్ని కీలక సూచనలు కూడా చేశారు నారా లోకేష్. ఆమెకు ఇటీవల అత్యవసరమైనటువంటి ఉదర శస్త్రచికిత్స విజయవంతంగా జరిగింది. శస్త్రచికిత్స తర్వాత ఆమె వేగంగా కోలుకుంటున్నారు. వైద్యుల సూచనల ప్రకారం ప్రస్తుతం ఆమె హైదరాబాద్ లో పూర్తి బెడ్ రెస్ట్ తీసుకుంటున్నారు. తన ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేసి కొండంత అండగా నిలిచిన అభిమానులకు శ్రేయోభిలాషులకు కూడా ఆమె ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ సర్జరీ వల్ల ఆమె గత కొన్ని రోజులుగా కూడా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నట్లు కూడా ఈ సర్జరీ పోస్ట్ పెట్టిన తర్వాత అందరికీ స్పష్టమైపోయింది. సో మొత్తానికైతే మంత్రి నారా లోకేష్ అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఆమె ఆరోగ్యానికి సంబంధించి ట్వీట్ చేశారు. ఇటు షర్మిల గారు, గ్లాడ్ టు నో యూఆర్ రికవరింగ్ వెల్, విషింగ్ ఏ స్పీడీ అండ్ కంప్లీట్ రికవరీ, టేక్ గుడ్ కేర్ అండ్ మే యూ బి బ్యాక్ ఇన్ గుడ్ హెల్తీ వెరీ సూన్ అని చెప్పేసి
నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. అలాగే చంద్రబాబు నాయుడు విషింగ్ వైఎస్ షర్మిల గారు ఏ స్విఫ్ట్ అండ్ కంప్లీట్ రికవరీ, ప్రేయింగ్ ఫర్ హర్ గుడ్ హెల్త్ అండ్ విషింగ్ హర్ స్ట్రెంగ్త్ అండ్ స్పీడీ రిటర్న్ టు వెల్నెస్ అని ఇద్దరు కూడా అటు ఏపీ సీఎం అండ్ మంత్రి నారా లోకేష్ కూడా ఇద్దరు కూడా స్పందించడం జరిగింది. ఎక్స్ వేదికగా ఆమె త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఇద్దరు కూడా చెప్తున్నారు. సో దీన్ని ఈ ట్వీట్ చూసిన తర్వాత వైసీపీ ఆ షర్మిల అనుచరులందరూ కూడా చాలా క్లియర్ గానే రెస్పాండ్ అయ్యారు. ఓకే, నార్మల్ గానే తీసుకున్నారు. సో ఫైనల్ గా ఇప్పుడు కనుక చూసుకుంటే వైఎస్ షర్మిల అయితే రికవరీ అవుతుంది. సో ఇంకో ప్రజాక్షేత్రంలోకి రావాలంటే ఇంకొంచెం టైం కూడా పట్టేటువంటి అవకాశం ఉంది. ఆమెకైతే బెడ్ రెస్ట్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి డాక్టర్లు కూడా సూచిస్తున్నటువంటి మాట. సో పొత్తికడుపు ఉదరం కింద శస్త్రచికిత్స జరిగింది కాబట్టి ఇంకొన్ని రోజులు బెడ్ రెస్ట్ లోనే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో మొత్తానికైతే ఆమె ఆరోగ్యానికి సంబంధించి నారా లోకేష్ అండ్ ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా ఎక్స్ వేదికగా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు రెస్పాండ్ అవ్వడం జరిగింది.